వెల్కమ్ బ్యాక్. ఒకవైపు పోరాటం, మరోవైపు పొలిటికల్ ఈక్వేషన్స్, క్రెడిట్ గేమ్, వీటిని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. శైలజానాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ కూడా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటుందో. అవిశ్వాసం విషయానికి వచ్చేటప్పటికి అంటే గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మన్మోహన్ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెట్టి ఉండాలి కదా అని చాలా మంది మాట్లాడారు. ఎట్టకేలకి వాళ్ళు చాలా మంది హ్యాపీ దట్ ఫైనల్లీ ఖర్గే గారు నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసినందుకు, ఆయన అవిశ్వాసం పెట్టినందుకు. Many are happy, in fact. Including you also at the same time. నేను చెప్పానంటే ఎప్పుడైనా నిజాయితీగా మాట్లాడతాం. ఒక డెసిషన్ జరిగింది, ఆ డెసిషన్ అనేది ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. దానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మీద నిందో నెప్పమో పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఫేస్ దట్ రిజల్ట్స్. దాని కొత్తగా ఈ రోజున వాళ్ళు మా అవసరం ఏం లేదు, ఎందుకంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దేర్. అదే జరగకపోయింటే ఏమైనా డిఫరెంట్ ఇష్యూ అవన్నీ ఆఖరికి. బట్ ఇమ్మీడియట్గా పార్లమెంటు మొదలైన తర్వాతనే సోనియా గాంధీ గారు ఉత్తరం రాశారు. ఫస్ట్ ఇట్లా ఉంది, దాన్ని అమలు చేయండి. ఏపీ కాంగ్రెస్ పార్టీ అసలుకి ఆ రోజున మమ్మల్ని చాలా బాధాకరంగా చూసిన రోజుల్లో కూడా మేము ఆఖరికి రోడ్డు మీదకి వెళ్ళి ప్రజలు కలిగించే ప్రయత్నం చేసాం. ఈ రోజుగా మోసుకొచ్చారు. తర్వాత ఇది హక్కు అన్నది మేము పెట్టిన స్లోగన్ యాక్చువల్లీ. సరే, అందరూ తీసుకు సంతోషం, మాదేం కాదు. బట్ నేను అనేది ఏమంటే ఈ రోజున ఏ పాయింట్లో కూడా కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోవడం లేదు. చివరికి రామచంద్రరావు గారు ప్రైవేట్ బిల్లు పెట్టినప్పుడు కూడా విప్ ఇచ్చింది. ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ద పార్లమెంట్, రాజ్యసభలో ఒక విప్ ఇవ్వడం. ఆ తర్వాత సమయాన్ని బట్టి సోనియా గాంధీ గారు మాట్లాడారు, ఖర్గే గారు మా నాయకుడు ఖర్గే గారు మాట్లాడారు. ఖర్గే ఇంతమంది అన్నారు, బహుశా ఖర్గే ఈజ్ అవర్ లీడర్ దేర్. ఆ తర్వాత రాజ్యసభలో మాట్లాడారు, రాజ్యసభ స్టాల్ చేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు 2 సార్లు వచ్చి స్పష్టంగా ప్రకటించిపోయారు, ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము వస్తే అమలు చేస్తామని చెప్పారు. మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, చెయ్యాలి, తప్పు ఇది అని చెప్పారు. ఆ తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని వస్తా అంటే వాళ్ళు అవిశ్వాసం పెట్టిన ఖర్గే గారు మొదట్లో వైసీపీ అవిశ్వాసం పెట్టినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మమ్మల్ని ఎవరు అడగలేదు, ఏ పార్టీ. దట్ ఈస్ రైట్. ఇప్పుడు యాక్చువల్గా ఖర్గే గారు చెప్పింది అంటే ఆ స్టేట్మెంట్ నాకు బాగా గుర్తుంది. లాబీల్లో కనపడి అడిగితే ఎట్లా, మా అధ్యక్షుడిని వాళ్ళు అడగాలి కదా, మా నాయకుల్ని అధ్యక్షుని అడగాలి. యూపీ సపోర్ట్ కాబట్టి యూపీ చైర్మన్ అడగాలి, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని అడగాలి. లాబీలో అడిగితే ఎట్లా చూస్తామని చెప్పి అయినప్పుడు మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. వీఆర్ విత్ దట్ అని చెప్పారు. అది తెలుగుదేశం పెట్టినా తెలుగుదేశం పెట్టినా వైసీపీ పెట్టినా మేము చేస్తాం, సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఓకే. సో ఆ తర్వాత ఇప్పుడు ఇంకొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రధానమైన పార్టీనే యాక్చువల్గా ప్రధాన పార్టీ ఇవ్వాల్సిన పార్టీ అయినా అమలు చేయాల్సిన పార్టీ రెండే ఈ దేశంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ, లేక కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ స్పష్టంగా ప్రకటించింది, ఇది ముగిసిన అధ్యాయం, దీన్ని మనం పట్టించుకోం, మేము ఇది కాదు, వేడు చూస్తాం, మేము ఇయ్యం అంటే అక్కడ వాళ్ళు సంబంధంలే అని ప్రకటించారు. యూపీఏ నుంచి మేము ప్రకటించాం, ఆఖరికి మేము నమ్మారు, అంతే కదా. వినండి, యూపీఏ ప్రకటించింది, మేము వస్తే మేము దీన్ని అమలు చేయిస్తాం, మేము దీన్ని మంత్రివర్గంలో తీర్మానం చేస్తాం, ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఫైనాన్స్ కమిషన్ నీతి ఆయోగ్ ఏర్పడడానికి మొదలు చాలా టైం ఉంది. ఫస్ట్ డేనే నీతి ఆయోగ్ రాలేదు, ఇది ఈ మధ్యలో చాలా టైం ఉంది. సో అని చెప్పారు. దాంట్లో బాగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ ఈరోజు ప్రకటించింది. ఖర్గే గారు స్వయంగా దాన్ని ఇచ్చారు. ఈ మధ్యలో అడిగేది ఏంటంటే, బహుశా బీజేపీ నా బాధ అంతా ఏంటంటే, ఈ గొడవల్లో అసలుకి బహుశా మీరు మాట్లాడే మాటలు కానీ అసలుకి బీజేపీ లేకపోతే అక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం తప్పించుకుందానికి కారణం అవుతా ఉన్నాయని నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు వైసీపీ ఉంది, వైసీపీ నుంచి వాళ్ళ నాయకులు ఎవరో ఆడికి వెళ్ళాలి, నిలబడాలి, ఆడ పోరాటాన్ని నడిపించాలి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో నిలబడాలి, జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళాలి, చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలి. ఎందుకు వీళ్ళు కావాలంటున్నారు అంటే జనసేన నాయుడు అక్కడికి ఇక్కడ మాట్లాడడం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి మాడమని ఏమైనా మాడతాం, అతని ఇష్టం. కానీ ప్రత్యేక కేటగిరీ హోదా వచ్చినప్పుడు రోడ్డు మీద మేము ప్రకటించినప్పుడు పార్లమెంట్లో మాట్లాడారు, పార్లమెంట్లో నిలబెట్టారు, పార్లమెంట్లో మేము ప్రవేశపెట్టాం. మా చివరికి మద్దతు కోసం వస్తే సోనియా గాంధీ సహా లేచి నిలబడి మేము మద్దతు కోసం ఉన్నామని చెప్పారు. ఇక్కడ సంతకాల సేకరణ జరిగే కోసం తిరిగారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ కార్యక్రమం ఇక్కడ చేస్తారు, అక్కడ కార్యక్రమం అక్కడ చేస్తారు. అది ఏ రాజకీయ పార్టీ అని చేస్తుంది. సో నేను చెప్పాను కూడా 6 రోజులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, మీరే కంటిన్యూ చేసుకోండి. చెప్పండి. నేనేమంటా అంటే కాంగ్రెస్ పార్టీగా మేము చేస్తానే ఉన్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆఖరికి ఈ రోజు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ అసలుకి నాయకత్వం అంతా పోయి దాన్ని ఫైట్ చేయండి. అక్కడ అన్నా డిఎంకే మనం చూసాం, కానీ భవిష్యత్తులో బాధపడతారేం, కానీ
నా యొక్క భయం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలని ఏ విధంగా చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవాలని బీజేపీ కుట్రలో భాగమని అనుకుంటా ఉన్నాను. తమిళనాడు చూసాం, ఆంధ్ర చూడబోతా ఉన్నాం, అనేక రాష్ట్రాలు చూడబోతా ఉన్నాం. మొత్తం ఆ ఉత్తరాది ఆధిపత్యాన్ని లేక దాన్ని తెచ్చిపెట్టే ప్రయత్నంలో భాగంగా బీజేపీ డిస్టర్బ్ చేసి దాంట్లో భాగంగా బహుశా శివాజీ ఒక మాట ఎంతవరకు తెలియదు కానీ నేను దాంతో నమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాను నాకు నేను. ఎందుకంటే ఆపరేషన్ గరుడ పేరుతో బహుశా వీఆర్ నాగాస్ కాబట్టి గరుడ ఏమైనా పెట్టుకున్నా తెలియదు కానీ, ఎందుకంటే ఒక థీరీ ఉంది మనంతా నాగాస్ అని చెప్పేసి బహుశా గరుడాన్ని పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే ప్రయత్నాలు. ఇంకొక మాట మాట్లాడే రాకరికి అంత చాలా తేలిగ్గా మాట ప్రయత్నం చేసిన బ్రదర్ రాకరికి. ఈ రోజుకి అట్లా చూస్తే ఏ పార్టీని ఎవరు నడిపిస్తా ఉన్నారు ప్రజలకు అర్థమవుతోంది. నీకు నాకు అర్థం కాకపోవచ్చు కాక, కానీ ప్రజలకు అర్థమవుతోంది ఏ ప్రయత్నాన్ని ఎవరు చేపిస్తా ఉన్నారు. తెలుగుదేశం చెప్పేదంతా మీరు పూర్తిగా డిస్టర్బెన్స్ అనేది జరుగుతా ఉంది. ఆరోపణలు చేస్తుంది తెలుగుదేశం. ఆరోపణలు నాకేం సంబంధం? ఐ లిస్ట్ బాధ అబౌట్ దెమ్. వాళ్ళు చెప్పుకోవాలా. అదేంటంటే వాళ్ళు 4 ఏళ్లుగా వాళ్ళ ఆఖరికి అక్కడే కూర్చొని ఈరోజు మాట్లాడే ప్రయత్నం. ఏమంటా అంటే ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగింటే ఎమ్మెల్యేలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు తీసుకొని ఆ నరేంద్ర మోడీ ఇల్లు ముట్టించేందుకోసమో లేక పార్లమెంట్ ముట్టుకో బయలుదేరితే నమ్మే ప్రయత్నం చేస్తారు. రవికుమార్ గారు సార్ ఒక్క నిమిషం మీకు ఇస్తారు. రవికుమార్ గారు రవికుమార్ గారు హలో వినిపిస్తుందండి? అదే అంటే ఇప్పుడు మొత్తం మీరు ఒక స్పీకర్ కి ఒక అప్పీల్ చేశారు, అవిశ్వాస తీర్మానంపై ప్రతిష్టంభన తొలగించడానికి మీరు ఒక ప్రయత్నం చేయండి, అఖిలపక్షం ఏర్పాటు చేయండి అని. సార్ అక్కడికి వెళ్ళి స్పీకర్ గారిని అడిగే ముందు అసలు వైసీపీకి టీడీపీకి ఇద్దరు అవిశ్వాసం పెట్టే మీ ఇద్దరి మధ్య ప్రతిష్టంభన తొలగడానికి ఏమన్నా ప్రయత్నం అసలు జరిగిందా, జరుగుతుందా? ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? దీనికోసం ఒక్క ముందడుగు కూడా తీసుకునే అవకాశం లేదా? రాజకీయ ఆరోపణలు ఎవరెవరు కలుస్తారు అన్న అంశం తప్ప. ఋషి గారు వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ పార్టీ అవిశ్వాసం, కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాసం అనేటటువంటి నాటకాన్ని ఆడుతూ ఉంది. మేము ఒకటే నినదిస్తున్నాం. ముందు రోజు మేము అసెంబ్లీలో మా నాయకుడు చెప్పారు, ఈవెన్ వైఎస్ఆర్సీపీ అవిశ్వాసం పెట్టినా నేను సపోర్ట్ చేస్తామని. కానీ వాళ్ళు వెంటనే వీళ్ళు విజయసాయిరెడ్డి ఇక్కడ ప్లే కార్డు పట్టుకొని వీళ్ళు విజయసాయిరెడ్డి పోయి పిఎంఓ ఆఫీసులో కూర్చొని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధానమంత్రి ఆఫీస్ ముందు వెళ్ళి కాలు పట్టుకొని ఇచ్చేస్తూ ఉంటే వీళ్ళని ఎలా నమ్మాలండి? కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడైనా ఆ నాయకుడు రోడ్డు మీద కానీ ఇంకో దగ్గర కానీ ప్రధానమంత్రి గారు మోడీ గారిని ఏనాడైనా ప్రశ్నించారా? భారతీయ జనతా పార్టీ నేరుగా ప్రశ్నించారా? ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నిన్నటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం, ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం. ఈరోజు ప్రత్యక్షంగా మేము బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద పోరాడుతున్నటువంటి మాకు మద్దతు తెలపాల్సినటువంటి నైతిక బాధ్యత ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఉంది. కానీ ఈ రోజు 3.5 సంవత్సరాల పాటు పనిచేశామని చెప్తున్నాం. కానీ పనిచేసేటప్పుడు కూడా అంతర్గతంగా ప్రభుత్వంలో కూడా మేము ఉండి పోరాడాం. ఆ రోజు 2016లో జైట్లీ గారు ఆ రోజు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారండి? తెలుగుదేశం పార్టీ గట్టిగా ఆ రోజు ప్రభుత్వం గట్టిగా పోరాడాం కాబట్టి ఇచ్చారు. ఇంకా వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసుకుని ఈరోజు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాం. ఈ రోజు మా నాయకులు పోరాడుతూ ఉన్నారు. మీరు నైతిక విలువలు లేకుండా వాళ్ళకి ఎంతసేపు కేసులు మాఫీ చేసుకోవడం కోసం, కేసులు విముక్తి కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకాలకి ఈ రాష్ట్ర ప్రధానికాన్ని మేము బలి చేయలేమండి. రాష్ట్ర ప్రధాన మనోభావాన్ని మేము బలి చేయలేమండి. అందుకనే తెలుగుదేశం పార్టీ ఈ రోజు పోరాడుతున్నాం. వారు అడిగారు అవసరం అనుకుంటే ఢిల్లీలు కూడా పోరాడతామండి. ఈ రోజు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. రేపు అవసరం అనుకుంటే ఢిల్లీలు కూడా పోరాడతామండి. తెలుగుదేశం పార్టీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదండి. రవి గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్, తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటాన్ని రాష్ట్ర ప్రజలందరూ వెల్కమ్ చేస్తూ ఉంటే, నమ్ముతూ ఉంటే, మీకు విజయసాయిరెడ్డి ఎవరితో కలిస్తే ఏంటి, వైసీపీ ఎవరితో కలిస్తే ఏంటి, ఇట్స్ యూ హ్యావ్ టు లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్ కదా. మీ పోరాటంలో మీరు విజయం సాధించవచ్చు, లేకపోతే కనీసం పోరాడారు అనే విషయం ఆంధ్రప్రదేశ్ మీరు అన్నదే ఋషి గారు మేము అందుకనే వైఎస్ఆర్ పార్టీని
వాళ్లతో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో మిలాఖతే చేస్తున్నటువంటి విధానాన్ని మేము ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఈ రోజు మేము లీస్ట్ మాదిరిగానే ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ మీద. తెలుగుదేశం పార్టీ మేము పోరాడతాం. ఈ రోజు శాసనసభ సమావేశాలు జరుగుతుండగానే డెవలప్మెంట్స్ అన్ని వచ్చాయి. రేపు శాసనసభ సమావేశాలు అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మా నాయకుడి ఆధ్వర్యంలో వెళ్లాలని అంత అవసరం ఏర్పడినప్పుడు తప్పనిసరిగా ఢిల్లీ వెళ్ళి కూడా పోరాడతాం. ఇందులో తెలుగుదేశం పార్టీ వెనకడుగేసే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీకి మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజలే మాకు ముఖ్యం. ప్రత్యేక విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని అమలు చేయడం, ప్రత్యేక హోదా ఇచ్చేటప్పుడు ఏదైతే మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు రాజ్యసభలో చేసిన ప్రకటనని పూర్తిగా అమలు చేయడం, ఈ రెండు ఎట్టి పరిస్థితులు జరగాలి. జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం. అది ఈరోజు శాసనసభలో చెప్తున్నాం, రోడ్డు బయట చెప్తున్నాం, మీడియా ముందు చెప్తున్నాం, పార్లమెంట్ లో చెప్తున్నాం, పార్లమెంట్ బయట చెప్తున్నాం. రేపు అవసరం అనుకుంటే శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళి రేపు ఢిల్లీ నడివీధిలో కూడా పోరాడతాం. ఇందులో తెలుగుదేశం పార్టీ వెనకంజ వేసే ప్రసక్తే లేదు. రఘుపతి గారు ఏం చెప్తారు ఫైనల్ గా? అంటే మీ ఎంపీలు చేసే కామెంట్లు కూడా, అంటే సుబ్బారెడ్డి గారు ఆయన అంటారు ప్రత్యేక హోదా ఇక దాదాపుగా ఇప్పుడు రాకపోవచ్చు, మేము ఒక 20 సీట్లు గెలిచి మీరు గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డిని వచ్చేసారి ఎట్లయినా పోరాడి ప్రత్యేక హోదా తెస్తామని. సుబ్బారెడ్డి గారు ఒక మాట అంటారు ఎన్డీఏ మోసం చేస్తోంది అని. విజయసాయి రెడ్డి గారు ఏమో లేదు మీరు ప్రధాని తిడతారా, మీరు సభ ఈ కన్ఫ్యూజన్, ఈ అనుమానాలకు తావివ్వట్లేదా ఎంపీల మాటలు కన్ఫ్యూజన్? నేను కంప్లీట్ అయిపోయాక మీరు అడుగురు కానీ ఎస్వి వాళ్ళ తాలూకా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీ గారు మాట చెప్పారు, మాకు రేపు ఇప్పుడు మేము ఏదో అవిశ్వాసం పెట్టినంత మాత్రాన్ని ఏమీ ఒరిగిపోదు, ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం పడిపోదు, ప్రత్యేక హోదా ఏమీ ఇచ్చేదు. ఏమండి నేను ఇక్కడ ఉన్న రఘుపతి గారు స్ట్రైట్ గా అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ రేపు మేము అధికారంలోకి వస్తే మేము ప్రత్యేక హోదా మొదటి సంతకం పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్తున్నారు, పార్లమెంట్ లో చెప్తున్నారు. ఏమండి మేము వాళ్ళకేమో బీజేపీ మేము అసలు ప్రత్యేక హోదా ఇవ్వము అనేటటువంటి వాళ్ళకేమో వీళ్ళు మాట్లాడారా? బీజేపీ ఇస్తుందని నమ్మకం ఉందంటారా? మోడీ గారి మీద ఇంకా మాకు విశ్వాసం ఉందంటారా? మరి విశ్వాసం నమ్మకున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే విధానంతో ఉంటే ఏ రకంగా వైఎస్ఆర్ పార్టీని మద్దతును కానీ కనిపించట్లేదంటే వాళ్ళ వెనకాల తిరుగుతాం, బీజేపీకి సపోర్ట్ చేస్తాం అంటారు. సమాధానం చెప్పాలి. ఇవాళ ఒక శాసనసభ్యుడిగా వెళ్ళి మా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వండి అని చెప్పి ఎవరిని అడుగుతాం? అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, ఆ పార్టీకి వాళ్ళని అడుగుతాం. అధికారం లేని వాళ్ళని అడగమే. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు జిందాబాద్ అంటారు, కాంగ్రెస్ పార్టీ అంటుంది, వాళ్ళు అధికారం లేరు, రేపు అధికారంలోకి వస్తే చేస్తా ఉంటున్నారు. మేమేమంటున్నాం? కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని ఎందుకు అనుకుంటున్నారు? ఇవాళ మేమేమంటున్నాం? అధికార పార్టీలో ఉన్న విషయం గుర్తుపెట్టుకొని ఈ రోజు చేయగలిగినటువంటి సమర్థత వాళ్ళ దగ్గర ఉంది, అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ప్రస్తావిస్తున్నాం. ఎవరైతే ఇస్తారో, మేమేం బీజేపీ అనలేదే, మేమే కాంగ్రెస్ అనలేదే, ఎవరైతే ఇస్తారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళతో మేము కలిసి ప్రయాణం చేస్తామని చెప్తాం. కానీ మీ మనసంతా మోడీ మీదే ఉందని ఎందుకు? అది ప్రొజెక్షనా లేకపోతే మీరు చేసే పనుల వల్ల అలా అనిపిస్తుందా? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అధికార పార్టీతో మనం టార్గెట్ చేసి మాట్లాడతాం, అధికార పార్టీ నుంచి రాబట్టుకోవటానికి మాట్లాడతాం, అధికార పార్టీని విమర్శిస్తాం. ఇది జనరల్గా జరిగేటువంటి సందర్భం. పక్కనటువంటి అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీతోనూ లేకపోతే అధికారం లేనటువంటి సో మెనీ టైమ్స్ ఆన్ రికార్డ్ వచ్చి మాట్లాడినటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్టికులర్ ఈ అంశం నేను చెప్తాను, ఈ అంశం మీద మొదటి నుంచి నీకు సమాధానం చెప్తా, రవి అనేదానికి చెప్తాను. ఇవాళ మేము అడుగుతా ఉందంటే అధికార పార్టీ అయినటువంటి బీజేపీని అడుగుతా ఉన్నాం, ఖచ్చితంగా మాకు విభజన హామీలన్నీ చేయాలని చెప్తా ఉన్నాం. ఈ రోజు కాదు ఇప్పుడు టీడీపీ ప్రజలే నమ్మడం లేదు, నువ్వెందుకన్నా అట్లా మేదేసుకుంటావు? ఏం చెప్పాలంటే రఘుపతి గారికి అడిగేది ఒక్కటే, ఈ రోజున ఫైట్ అన్నది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, దాని హెడ్ మోడీ. ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలుసు మోడీ అనుకుంది జరుగుతుందని చెప్పేసి ఆ పార్టీలో
వాళ్ళు ఏమైనా ఖండించచ్చు కాదు. Okay. మోడీని సుప్రీమో ఈ రోజున ఇక్కడ చంద్రబాబు సుప్రీమో. నేనేమంటా అంటే అతన్ని వంచే ప్రయత్నం చేయకుండా, అతని గురించి మాట్లాడకుండా, అతన్ని టార్గెట్ చేయకుండా స్ట్రైట్ గా అధినాయకత్వం, ఎందుకంటే అధినాయకత్వం కదిలి ఏం చేస్తాం మీ సంగతి. ఇప్పుడు రాష్ట్ర విభజన సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడు, మీ మెడలు వంపింపు చేస్తామని. అట్లాగే మర్చిపోతున్నారు, చాలా స్పష్టమైన ప్రకటన ఉంది. మేము బీజేపీకి వ్యతిరేకం కాదు, అన్నిట్లో సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఇది జనాలకు అర్థం కావట్లేదు. లాలూచియా రియల్ ఫైట్ పైనుంచి జూమ్ అవుట్ లో బీజేపీ చూసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అంటే రిషి గారు, అసలు ఒక చిన్న బతికుండగా తల్లికి అన్నం కూడా పెట్టలేంట, ముద్ద కూడా. స్వర్గస్థులైన తర్వాత పిండాలు పెడతారు చూడు, అక్కడ మాత్రం పంచపక్ష పరిమాణాలు కాంగ్రెస్ ఇది వేశారు. అయితే వీళ్ళిద్దరు కలిసేటట్టున్నారు ఇప్పుడు. నాకేం అభ్యంతరం లేదు. కాంగ్రెస్ టీడీపీ ఇవ్వలేకపోయారు, వాళ్ళ అధికారంలో బాగుండేది కదా, అసలు ఈ గొడవ ఉండేది కదా. పార్లమెంట్ లో ఇవ్వలేదు, రాజ్యసభలో చర్చ వచ్చినప్పుడు మాట్లాడారు. ఎందుకండి బాధ చెప్పేశారు కదా, మేమేం బాధ వాళ్ళకి ఇయ్యమని చెప్పారు. బాధపడాల్సింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అంతేకాగే వేరే వాళ్ళు. కానీ బాధపడి వీలేదని చెప్పేది వాళ్ళు చెప్పారు. కళ్ళు మూసిపోయాయా నరేంద్ర మోడీకి? కాదండి, ఒక నిమిషం బాబు. కళ్ళు మూసుకుపోయాయా, చెవులు పనిచేయలేదా? తిరుపతిలో ప్రత్యేక కేటగిరీ హోదా అమలు చేస్తాను 10 ఏళ్ళని చెప్పిన నరేంద్ర మోడీకి అధికార గర్వం వచ్చిందా? అధికార మదం వచ్చిందా? ఏమొచ్చిందండి? అన్ని అమలు చేస్తామన్నారు. ఇతను టీడీపీని వైసీపీని బ్యాలెన్స్ చేసుకునే కార్యక్రమం వీళ్ళది. ఆ కష్టాల్లో వాళ్ళు ఉన్నారు. రియల్ ఫైట్ లేకపోతే పొలిటికల్ ఈక్వేషన్స్ కోసం చేస్తున్న ఫైట్స్ అనేది అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. చూద్దాం, వీళ్ళందరూ పోరాడి రాష్ట్రానికి తీసుకొస్తారా తీసుకురా. థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ శైలజనాథ్ గారు, థ్యాంక్ యూ రఘుపతి గారు. రేపటి చర్చలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.